వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలం హనుమాన్పల్లి గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, అలాగే సైదప్ప, కేశవులు, నరసింహ, బీజేపీ పార్టీ నాయకురాలు పద్మ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు అడ్వకేట్లు ప్రవీణ్ కుమార్, వినోద్ కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మూఢనమ్మకాల నిర్మూలన అధ్యక్షుడు చిన్ని కృష్ణ అంబేద్కర్ ఆశయాలను వివరించగా, అడ్వకేట్ ప్రవీణ్ చట్టాల ప్రాముఖ్యతపై విపులంగా వివరించారు. రాంబాబు కూడా అంబేద్కర్ ఆలోచనలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు సామూహిక భోజనాలు ఏర్పాటు చేశారు. భోజనాల ఏర్పాటుకు అడ్వకేట్ ప్రవీణ్ ఆర్థిక సహాయం అందించినట్లు అడ్వకేట్ వినోద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్ర శేఖర్, ఎర్ర మాధవ్, మేతరి గోపాల్, మేతరి భాస్కర్, మేతరి సాయిలు, మేతరి రాజు తదితరులు పాల్గొన్నారు. సార్ చెప్పండి, ఈ అంబేద్కర్ జయంతి కార్యక్రమం సందర్భంగా ముఖ్యంగా అంబేద్కర్ యొక్క ఆశయాల గురించి, ఆయన యొక్క భావజాలం గురించి, ఆశయాల గురించి ముఖ్యంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రెండు విషయాలు మాట్లాడుతున్నారు. అంబేద్కర్ గారు ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగానికి రూపకర్త. సో ప్రతి ఒక్క యువత సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ చదువు పైన దృష్టి పెడితే ప్రపంచ స్థాయిలో ఈయన లండన్ యూనివర్సిటీకి పోయి ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఎట్లయితే తెచ్చుకున్నాడో, ఆయన ఆశయ సాధన కోసం కాకుండా కనీసం ఆయన చూపించిన దారిని, ఆయన ఎంచుకున్న లక్ష్యాలను నెరవేరిస్తే సరిపోతుంది. ఈ యువత ఆర్థికంగా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే కులము, మతము దీని మత్తులోకి వెళ్ళి బయటపడి తాను ఏందనేది తెలుసుకొని నేను ఏంది, ఏ విధంగా ఎదగాలి అని అంబేద్కర్ని ఆసరాగా తీసుకొని, లేదంటే ఆయనను ఆదర్శంగా తీసుకుంటే సరిపోతుంది. వాళ్ళ ఆర్థికంగా అన్ని విధాలుగా ఎదుగుదలకు ఆయన ఒక మార్గం అని నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ అండి. మీకు అమూల్యమైన సమయాన్ని TG24 న్యూస్ కేటాయించినందుకు ముఖ్యంగా మా ఛానల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.